ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి డిసెంబర్ 3-4 తేదీలలో అనుకోని శుభవార్త అయితే వినబోతున్నారండి. ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతోక తొక్కినట్లే అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 100% కూడా ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మకర రాశి వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గతః అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా, అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. మీరు చిన్నదానికి కూడా ఘోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకుని భయపడుతూ ఉంటారు. నాకేదో జరిగిపోతుంది, నేను ఏదో అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను, నా పిల్లలకు ఎట్లా, లేదంటే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా అస్సలు మీరు పెట్టుకోకండి. ఏమీ కాదు, మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని దక్కించుకోవడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. అలా కాదు, మేము ఎప్పుడూ కూడా మూడౌట్గానే ఉంటాము, మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, మేము అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము, మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము, మాకు ఈ లైఫ్ అనేది అంతే, గొడవలు బాగుంటాయి, గొడవలతోనే మేము టైం పాస్ చేస్తాము, మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు గొడవ పడడం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయింది. అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆ ఒక్క కోపం మనసుని మెదడుని డిస్టర్బ్ చేసేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్ట ఆరోగ్యానికి కూడా అంతకంటే మంచిది కాదు. మరి పొట్ట గుండె హెల్తీగా లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పండి. కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎవరిని పట్టించుకోను, గొడవలు పడను, ప్రశాంతంగా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నాకు నష్టాన్ని కలిగించే వారికి, నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను, ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఎవరైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దాని మీదనే ఉండిపోండి. అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా మేము గొడవలు మనస్పర్ధలు వాటితోనే ఉంటాము, ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకా అది మీ కర్మే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది, వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది, వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక అది మీ ఇష్టం. ఇక కుటుంబం పైన ఒక పెళ్లి కాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను ఉందండి. ఒక 10 మందికి అప్పు ఉన్నా కానీ బతికేయవచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే మాత్రం మనం బతకలేము. నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అనుకుంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు, మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్లి కాని అమ్మాయి, కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి. అమ్మాయికి వయసు 22, 23, 25 వరకు కూడా ఉండవచ్చు. తనేంటంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ మీ మీద పడి ఏడవడం, మిమ్మల్ని చూడలేకపోవడం, మీ కుటుంబం మీద పడి ఏడవడం, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం, ఇంకాస్త ఎక్కించి చెప్తూ ఉండడం, దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోతూ ఉండడం, ఆ కన్ను అనేది, ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల మీ మీద చాలా వరకు కూడా ఈ ప్రభావం చూపిస్తుంది, నష్టం జరుగుతుంది. తనేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి, అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది. అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం, మంచిగా ఉండడం, మళ్ళీ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం, మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరాలకి ఉపయోగపడని వారు, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా అంటే
ఆప్తులైనా కానీ మనకు వారితో ఫరక్ పడదనమాట. కాబట్టి అటువంటి వారిని వదిలేయడమే మంచిది. ఎందుకంటే వారు మీకు ఎందులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అది ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల్లో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, అన్నిటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు. చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవని చెప్పను కానీ భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అవేంటంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. కానీ దానివల్ల మీరు చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ, విద్యా రంగంలో ఉన్నవారికి కానీ, వైద్య రంగంలో ఉన్నవారికి కానీ 3 రోజులు అనుకూలంగా ఉంటుంది. ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి. అంటే దాదాపుగా విడిపోయేంత వరకు వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఎవరైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదంటే బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచిది, ఎంతవరకు నాకు నష్టం జరిగింది, ఎంతవరకు నాకు లాభం జరిగింది, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి. లేకపోతే వదిలేసేయడమే మంచిది. ఈ విషయంలో అయితే ఇక అంతా కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులు కూడా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్తున్నారు. లైఫ్ అంతా కష్టపడ్డమేనా అని చెప్పి అడుగుతారేమో. ఇక్కడ ఏం లేదండి. కష్టం అంటే మనకి లైఫ్లో ఒక పార్ట్ అన్నమాట. ఆ కష్టం మనకి ఎన్నో సుఖాలను కూడా ఇస్తుంది, ఎన్నో ఆనందాలను ఇస్తుంది. కొంత టైం వరకు కష్టపడాలని చెప్పి మనం ఆ పని యందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది. మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. మిగతా సమయం అంతా కూడా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువగా వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా అంతేనండి. ఈ 3-4 రోజుల్లో ఎటువంటి ఇబ్బందులైతే మీకు ఉండవు. నరదృష్టిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. శివుడికి వారంలో ఒక్కరోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా వరకు కూడా కర్మ దోషాలు, జాతక దోషాలు, ఏలనాటి శని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే శివుడిని దాటి ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలన్నమాట. అర్థమైంది కదండి. మరి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములండి.